హాయ్ బ్రో, ఈరోజు మా ఊర్లో వర్షం పడింది. అందుకోసం పొద్దుగాలనే పూజ చేసుకొని ఇంకా మా పొలానికి వెళ్ళి పత్తి గింజలు అయితే వేయడానికి వెళ్తున్నాము. ఇంకా ముందుగాల ఉప్మా అయితే రెడీ చేసినారు. ఇంకా మేమందరం పత్తి గింజలు వేయడానికి పొలానికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరము ఇంకా మార్నింగే ఉప్మా అయితే అంటే టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఎవరెవరు ఇక్కడ చందు, అలాగే డాని, ఇక్కడ మన చిన్న, సంతోష్, శివ, ఇంకా అందరం కలిసి అయితే పొద్దున్నే ఇంకా ఉప్మా అయితే చేసిన తర్వాత చందు ఇంకా అందరం రెడీ అయ్యి పత్తి గింజలు వేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇదిగో ఇంకా వెళ్తున్నాం బ్రో. అక్కడ మన చిన్న అంజి స్వాముల వారికి అయితే టెంకాయ అయితే కొట్టుకొని వచ్చేసినారు. ఇక్కడ చాలా వ్యూ అందంగా ఉందని ఆవుని అలాగే దూడని తీసిన చాలా సూపర్గా ఉంది. ఇంకా మన వాళ్ళు అయితే పొద్దుగాలనే ఇత్తనాలు అయితే వేస్తున్నారు బ్రో. ఇక్కడ చూడండి, ఎకరాల ప్రకారం పట్టుకొని వేస్తారనమాట ఇంకా కూలోళ్ళు అయితే. ఇంకా మేమైతే మా చేనుకి వెళ్తూ ఉంటే చంద అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చుకునింది, ఇంకా తింటుంది, ఇంకా ఎవరికి ఇవ్వకుండా. ఇంకా మేమైతే దారి పొడవుతా వెళ్తూ ఉన్నాం బ్రో. చాలా వ్యూ అంటే వర్షం పడిన కారణంగా చాలా ఆ గాలి కానీ ఆస్వాదం కానీ చాలా సూపర్గా ఉంది. ఇంకా మేము మా యానలో వెళ్తున్నాము. మా పొలానికి వెళ్ళాలంటే యాన దాటికాసి వెళ్ళాలా, అందుకోసం ఇంకా వెళ్తూ ఉన్నాం. మా పొలం ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడైతే శ్రీ మద్దిలేటి స్వామి అనమాట. మన సంతోష్ బ్రో బిద్న అయితే ఎత్తుకొచ్చినాడు వాటర్. ఇక్కడ స్వాముల వారికి అయితే వాటర్ పోసి అలాగే ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాం. ఎందుకంటే మన పొలంలో ఇంకా ఇత్తనాలు వేస్తాం కాబట్టి ఈరోజు. అందుకోసం ముందుగాల స్వామివారికి శ్రీ మద్దిలేటి స్వామికి పూజ చేసుకొని ఇంకా మన బ్రోలందరూ స్వామిని అయితే మొక్కుతున్నారు. ఇక్కడ శ్రీ మద్దిలేటి స్వామి మన మంచి కుక్క పిల్ల, ఇది కుక్క చాలా మంచిగా ఉంటుంది, ఎవరినేమనదు. ఇంకా పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరం స్వామివారిని దర్శించుకొని ఇంకా చేనికి అయితే వెళ్తున్నాం బ్రో. మా చేనికి వెళ్ళే దారిలో ఉంటాడనమాట మద్దిలేటి స్వామి. ఇంకా మేమైతే ఇంకా నీళ్ళ బిందె కూడా చేను దగ్గరికి తాగడానికి కావాలి కాబట్టి ఇంకా ఎత్తుకొని వెళ్తున్నాం. మన శివ అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఒకసారి చూడండి బ్రో, వ్యూ ఎంత అందంగా ఉందో. ఈరోజు ప్రతి ఒక్కరు ఇత్తనాలు వేయడానికి వచ్చినారు రైతులందరూ. ఇంత మాడమైంది, చాలా అందంగా ఉంది. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది బ్రో. మేము పొలానికి వెళ్తాలకే పొద్దున్నే. ఇంకా మన చందు అలాగే శశక్ అయితే ఇంకా వల్ల కప్పుకొని వెళ్తున్నారు. ఇంకా మేమైతే మన గుడిసె దగ్గరికి అయితే వచ్చేసినాం బ్రో. మన పొలం ఇదే అనమాట. మన మళ్ళీ బ్రో అయితే పువ్వు అయితే తెచ్చినాడు, చందుకైతే ఇస్తున్నాడు బ్రో. ఇక్కడైతే మన గుడిసె దగ్గర మన చేను దగ్గర ఎంత బాగుంది బ్రో. చాలా లొకేషన్ చాలా అందంగా, చాలా సూపర్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేమందరం ఇంకా అలాగే నేను చందు అయితే ఒక స్టైల్గా డ్యాన్స్ చేద్దామని డ్యాన్స్ అయితే వేస్తున్నాం బ్రో. ఎలా ఉందంటారు? ఈ పల్లెటూర్లలో ఆనందాలే వేరు బ్రో. మీరు టౌన్లో ఉంటారు కానీ ఒక్కసారి విలేజ్కి వచ్చి చూడండి బ్రో. ఇక్కడ మన పొలంలో అనమాట పూజ అయితే చేయాలి. ఇత్తనాల కంటే ముందు మనము మన పొలంలో భూమమ్మ తల్లికి పూజ చేసి కాసి టెంకాయ కొట్టి విత్తనం అయితే వేయాలి. మన చిన్న బ్రోలు అక్కడ వేరే టెంపుల్కి వెళ్ళి మళ్ళీ పూజ అయితే చేసుకొచ్చినారు. ఇక్కడ బెల్లం పెడుతున్నారు స్వాముల వరకు అయితే భూమమ్మ తల్లికి. ఇంకా ఇక్కడ చూడండి అనమాట, మన ఏ రైతుకైనా కానీ తొలిసారి పూజ అంటే ఇంకెప్పుడు ఇత్తనాలు వేసేది జూన్ మాసంలో. ఇక్కడ చూడండి ఊదిగడ్డీలు అంటుకునకుంటే మా అందరం గుంపు కూడి వల్లలు మీనేసుకొని మన బ్రోలు అయితే ఊదిగడ్డీలు అయితే అంటించేసినారు. చెందుకైతే ఇచ్చినారు ఇంకా అంటించి కాసి. ఇంకా చెంద అయితే ఇంకా భూమమ్మ తల్లికి చాలా మంచిగా అయితే తిప్పి కాసి ఊదిగడ్డీలు అయితే ముట్టిచ్చేసింది. టెంకాయ తీసుకొని చెంద అయితే కొడుతుంది కానీ చందు ఆ రాయికి టెంకాయ కొడుతూ ఉంటే చేతులు అయితే నొప్పి వేస్తున్నాయి. ఒకసారి చూడండి ఎలా కొడుతుందో చందు టెంకాయ. కొట్టలేకపోతుంది. రెండు చేతులతో కొట్టినా కూడా కొట్టలేకపోతుంది, చేను వస్తుంది అని. వాళ్ళ అమ్మ పట్టుకొని కొడితే ఇంకెక్కువ వస్తుంది. అబ్బా అంటుంది. చిన్న నేను కొడతా జరుగు టెంకాయ అని వచ్చినాడు. ఒకే కొడితే టెంకాయ జారిపోద్ది. ఇంకా జారిపోయింది. చిన్న కూడా కొట్టలేకపోయినాడు. మూడోసారి వాళ్ళ అమ్మ కొట్టింది టెంకాయ. ఇక్కడ చాలా కామెడీ అనిపించింది బ్రో మాకైతే పూజ చేసేటప్పుడు. అంటే ప్రకృతి సహజంగా ఏది జరిగినా కూడా మన మంచి కోసమే. ఎప్పుడు కూడా ఎలా నెగిటివ్ తీసుకోకూడదు. ఏది జరిగినా మన మంచికే. ఇంకా పూజ అయితే ఇంకా మన వాళ్ళు చేసినారు. ఇంకా మన పొలంలో ఉండే భూమమ్మ తల్లికి ఇంకా ప్రతి ఒక్కరం అయితే ఇంకా మొక్కుతున్నాం మేము. దాశ అవుతారా మంచిది. అసలు పొలంలో పత్తి గింజలు వేస్తుంటే ఆ ఆనందమే వేరు బ్రో. లైట్గా వర్షం పడుతూ ఉంది, ఇప్పుడు కూడా పడుతూ ఉంది వర్షం. ఇంకా మొత్తం మనమే బ్రో. కూలీలను అయితే ఎవరినైతే తోలుకొచ్చుకోలేదు. ఎందుకంటే ఇంకా మనమే మన పొలంలో నిజానంగా అయినా పర్లేదు పత్తి గింజలు అయితే వేద్దామని.
ఇంకా నేనైతే ఇంకా మంచిగా పంట రావాలని మొక్కుతున్నా. ఇంకా అలాగే మన అల్లుడు కూడా మొక్కుతున్నాడు. ఇంకా చందు అయితే నేను తోలుకొని వస్తున్నా మీకోసమే హాయ్ చెప్పడానికి. బ్రో మన పొలం మంచిగా పంట రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు. ఇంకా మేమైతే ఒడ్డుకైతే వచ్చేసినాం అందరము. ఎంత బాగుంది బ్రో ఈ వ్యూ. పొద్దున మేము అక్కడ పద్దెంజలు వేసినప్పుడు ఆ ఆనందాన్ని వెలకట్టలేం బ్రో. విలేజ్లోన మీకు తెలుసు సాయంత్రం పూట కూర్చోవడము ఫ్రెండ్స్ అందరు కలిసి అదొక పెద్ద కిక్ బ్రో. అలాగే వర్షాలు పడినప్పుడు జూన్ మాసంలో ఇత్తనాలు వేయడం చాలా చాలా కిక్ ఇస్తుంది బ్రో. ఎంత కిక్ ఇస్తుంది అంటే అది మత్తు కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది ఈ ఇత్తనాలు వేయడం. మా చిన్న చిన్న బ్రోలు అందరూ ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరు అయితే వచ్చేసినారు. ఇంకా రేపు సోమవారం నుంచి ఇంకా స్కూల్ తెరుస్తారు కాబట్టి వెళ్తారు. ముందుగాలనే మన చందునైతే నాటిస్తున్నా పత్తి గింజలు. ఎందుకంటే నాకు చందు అంటే సెంటిమెంట్తో సమానం. చందు ఇత్తనం వేసిన తర్వాతనే పొలంలో అందరు ఇత్తనాలు వేయాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే చందు 5 పత్తి గింజలు అయితే నాటింది. ఇంకా మన వాళ్ళకైతే చెప్తున్నా ఓకే వేసేయండి అందరూ అని. ఇంకా ఇక్కడ వాళ్ళమ్మ నాటుతుంది. మన బ్రోలు సార్లు అయితే పట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇత్తనాలు చూస్తున్నారు బ్రో ముందుగా. థ్యాంక్ యూ బ్రో. మంచిగా చాలా మంచిగా అండి బ్రో. నీట్ ఇత్తనాలు మీరు వేసే ఇత్తనాలు రేపు వర్షం పడి మంచి ఆల్రెడీ వర్షం పడుతూ ఉంది. మొలకలు వచ్చినప్పుడు ఎవరి సార్లు ఎలా మలుస్తావో నేను చూసుకుంటా. అందుకోసం జాగ్రత్తగా చేయండి అని చెప్పినా మన అందరికి. ఇంకా సార్లు అయితే పట్టుకున్నారు మన వాళ్ళు. ఎంత మంచిగా ఇత్తనాలు వేస్తున్నారా బ్రో. ఇప్పుడిప్పుడే కొద్దిగా వర్షం ఎక్కువ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వర్షం రాకముంచే బోధ కొట్టి పెట్టినాం అనమాట. మన శివ అయితే కొట్టినాడు కదా బోధ, అది మీకు ఇప్పటి ఒక్కరికి తెలుసు. ఇంకా మన బ్రోలు అయితే ఇంక ఇత్తనాలు వేస్తుంటే రీల్ని కొద్దిగా స్పీడ్ అయితే పెట్టినా. ఎందుకంటే రీలు ఎక్కువ ఉంటే మళ్ళీ చూడడం కష్టం ఉంటుందని. ఇదిగో వర్షం అయితే స్టార్ట్ అయింది బ్రో కొద్దిగా ఎక్కువ. ఇంకా మన పొలం అయితే ఇప్పుడు సగమైంది అనమాట. అంటే 2 ఎకరాలకు పైనే ఉంది. ఇప్పుడైతే ఎకరికి ఎక్కువ వేసినాము. ఇంకో ఎకరా అంత ఉంటుంది. చాలా స్పీడ్గా అయితే వేస్తున్నారు మన బ్రోలు. చందు చలికి అలాగే వర్షానికి వాళ్ళైతే కప్పుకునింది. చందు మాకి ఎంతో ఇత్తనాలు మంచిగా అండి నీట్గా పూంచండి, భూమిలో మంచిగా మలచాలని అందరికి చెప్పుకుంటా తిరుగుతుంది బ్రో. చందు పక్కన ఉంటే చాలు ఎంతో పని చేయాలనిపిస్తుంది. అంటే అంత మంచిగా పలకరిస్తుంది అనమాట చందు. థ్యాంక్ యూ చందు. చందు ఎండ ఉన్నా పొలంలో ఉన్నా నాకు ఎంతో ఇష్టం అనమాట. ఇదిగో చందుని చూస్తూ పని చేసేస్తాను. అందుకోసం ఎక్కడిన్నా నేను చందుని తోలుకొచ్చుకుంటున్నా ఎండ. ఇంకా మన బ్రోలు అయితే ఇంకా ఎంత స్పీడ్ వేస్తున్నారు చూడండి బ్రో. చాలా సూపర్ వేస్తున్నారు. దగ్గర మంచిగా ఇత్తనాలు అయితే ఎక్సలెంట్ వేస్తున్నారు బ్రో మన బ్రోలు. ఇంకా మన అంజి బ్రో అయితే వేస్తున్న వీడియో నేను చూపిస్తున్నా. ఎంత నీట్ వేస్తున్నాడు అంటే ఇది వీడియో కోసం అనమాట. చాలా సూపర్గా అయితే వేస్తున్నాడు అంజి అయితే. ఇంకా షేన్ అయితే అయిపోవడానికి దగ్గరకు వచ్చేసింది బ్రో. ఇక్కడ మన శివ బ్రోని కొద్దిగా చందు ఆడుకుంటుంది. ఇంకా లాస్ట్ సార్లు ఇవి ఎంత ఆనందమో. పొలమల్లా వేసి లాస్ట్ సాల్ వేస్తుంటే ఈ అత్తారింటికి దారిలో ఉండే పవన్ కళ్యాణ్ చిలమల అన్నట్టు లాస్ట్ పంచ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప అన్నట్టు లాస్ట్ సార్లు వేస్తుంటే ఆ వచ్చే ఆనందము ఆ కిక్కే వేరప్ప. అందుకోసం మన పొలంలో ఇత్తనాలు వేయడం అయిపోయింది. మంచిగా చేతులు కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు మన బ్రోలు మన ఫ్రెండ్స్లు అందరూ. ఎంత మంచిగా వేసేసినాము 10 గింజలు ఇన్ని అయితే మిగిలినా బ్రో. మంచిగా ఇత్తనాలు వేసుకాసి లాస్ట్కి ఇంకా మనందరికీ టాటా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ట్యాంకు మన పొలంలో మంచిగా ఇత్తనాలు వేసిన దానికి థ్యాంక్ యూ రైతన్నలారా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి.